హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా లేట్గా చెప్తున్నా గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే అడవిలోకి పోలా ఫ్రెండ్స్, తర్వాత చేను కాడి పిల్లలు పోయడానికి. ఈరోజు ఊళ్ళో ముత్తాడుతున్నారు కదా, మా ఊళ్ళో చెట్లు, దానికైతే సత వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పొటాసు ఏరియా రెండు కలిపి ఈ విధంగా చెట్టు కాడ చల్లాలా. ఈరోజు దీనికైతే సత వేస్తున్నాము. బొప్పాయి చెట్లు పూడ్చినాం కదా, చిన్న చెట్లు, దానికి కూడా ఏదో ఒకటి వేయాలి సత్వ. ఫస్ట్ దీనికి వేసేసి వచ్చి తర్వాత దానికి వేద్దామని చెప్పి ఇప్పుడైతే అంతా కలిపినాడు ఫ్రెండ్స్. చూడండి, కలిపి అంతా గోతానికి వచ్చినాడు. ముందు నాన్న ఇదే ముందు తగలకూడదు. అంతా కలిపేసి ఇలా గోతాలకు ఎత్తుకొని పోయి ఇప్పుడైతే ఈ వేసేసి వచ్చాం ఫ్రెండ్స్. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ పరం చెట్లకు కూడా ఏమన్నా మందు కలిపిపోయాలంట. ఈరోజు అయితే 7 పని చేసుకున్నామని చెప్పి అడవిలో చేను దగ్గరికి అయితే పోలేదు. ఒక చోట కాదు, ఇప్పుడు 3 చోట్ల తయారైంది వ్యవసాయము. 3 చోట్ల చూసుకోవాలి. చూసుకోబోతున్నాడు మా ఆయన అయితే. ఇంకా నేను వచ్చా పడతా, బండి పడుతుంది. పక్క బనానా చిట్టు తల్లి అయితే మా కావిలి వంట చేసుకుంటా ఉంటే పోయి కాడా సత వేస్తా ఉంటే ఏం సత వేస్తున్నారు చూడ, నడ మీద చేతులు పెట్టుకొని ఏమో పెద్ద మనిషి టైప్లో. పోమ పిల్ల చదువు కాలు పెట్టు ముందు నాన్న, ఇది ముందు పట్టుకుంటా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక మూట అయితే బండిలో పెట్టినాము, ఇంకొక మూట కలిపెట్టి పెట్టినాము. ఇప్పుడైతే చేను కాడికి పోయి 2 మూటలు వేసేయాలా. తర్వాత ఇది వేసేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ పోయి పరవం చెట్లకు మందు కలిపి పోయాలండి ఫ్రెండ్స్. చెట్టు కాడ ఈరోజు రేపు ఈ ఊళ్ళో పని చేసుకొని, అడవిలో అయితే ఇంకా 2 కైలు ఉండాలి కోసేది. అది ఇంకో 2-3 రోజులు పడుతుంది. తర్వాత అది చేసుకోవాలా. ఇది ఫ్రెండ్స్, మాకు నిద్రలేసి పిల్లలు క్యారీ చేసి స్కూల్కి పంపించినాము. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత పోయి గేదెలకు పాలు తీసి వాటికి నీళ్లు పెట్టేసి ఏమైనా వచ్చాను. ఇప్పుడు ఇంకా చేనుకాడికి పోతున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఏమన్నా తినేసి టిఫిన్ తినేసి మళ్ళీ చేనుకాడికి పరం చెట్లకు సతపోయాలా. 4 దాకా ఆగేదే చేస్తానే ఉండేది. మళ్ళీ 4 తర్వాత 8 వచ్చాయి ఫ్రెండ్స్. ఇది మా పని ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు చాయ్ తాగినారా? టిఫిన్ చేసినారా? మేమైతే ఇంకా ఏం తినలేదు. చేరుకాడికి పోయి వచ్చిన తర్వాత తింటాము. దానన్న పదం దా. చిట్టలకైతే జ్వరం కానీ పాపం రా, బాగుంది అక్కడ పీక్కిపోయింది జ్వరం వచ్చి. ఒక్కరోజు జ్వరం వచ్చిందనుకో ఊసని పోతుంది. జ్వరం అదరేస్తుంది, వాకలేస్తుంది చూడు ఫ్రెండ్స్. జ్వరం అయితే బాగా ఫుల్గా 3 రోజుల నుంచి జ్వరం కానీ పాపం. మా ఆయనకైతే దోశ పోతున్నాం ఫ్రెండ్స్. ఆయనకు సత వేసి వచ్చి దోశ తింటాలి అన్నాడు, కానీ సత వేసి వచ్చేదానికి ఆయన కళ్ళు తిరుగుతాయి. ఆయన అయితే ఆ ఆకలికి ఉండలేడు. నేనైతే తర్వాత తింటాలి అని సత కలిపి బండిలో పెట్టినాము. ఆయన సోమవారం కానీ ఆయనకైతే దోశ వేస్తున్నాను. పొద్దున్నే పిల్లలకి అన్నం చేసేసినాము. ఎత్తుకోమినారు పిల్లలకి కొంచెం ఉండకన్నా వచ్చాను. ఈరోజు కూర పాలకూర పప్పు చేసేసి చూడండి, ఆకు పప్పు చేసాను. ఆకు పప్పు చేసి వడియాలు వేయించి ఇచ్చినాను. ఎత్తుకొమినారు పిల్లలు నంచుకొని తింటారు. పాలకూర కాబట్టి ఎక్కువ ఆకుగా ఉన్నది, కానీ టేస్ట్ అయితే బాగున్నది. వీడియో అయితే తీలా ఫ్రెండ్స్. మొన్న తీసి పెట్టినాయి కదా పాలకూర పప్పు, ఇంకా రోజు చేసిన అదే కదా అని చెప్పి తీలా ఫ్రెండ్స్. పాలకూర పప్పు అయితే పొద్దున్న చేసినాను. ఆయనకైతే కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్. అందుకే ముందు నువ్వు తినేసి తర్వాత పోదాం చేనుకాడికి అని చెప్పేసి ఆయనకైతే దోశ పోసి ఇచ్చిన. ఆయన తిన్నాక చేనుకాడికి అయితే పోతాము. నీకు దోశ కావాలన్నా వేస్తున్నా, దాంట్లో వేసినా వేస్తారా? నువ్వే తింటావా? చిట్టుతోలకు జ్వరం వచ్చింది పాపు. భగవంతా కూడా పెరకపోయింది. మా చిట్టు తల్లికైతే చిన్న దోశ వేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే వచ్చే లోపల శాతం అంతా వేసి వచ్చే లోపల 10:30-11 అవుతుంది. అంతలోకే ఉండలేడు. మా ఆయనకైతే కొంచెం బీపీ ఉంది ఫ్రెండ్స్, అందుకే కళ్ళు తిరుగుతాయి. తినేసిపోతే ఆయన ఏదైనా. నేనైతే 12 వరకైనా ఉంటాను, నాకేం కాదు.
బాగా దగ్గుతున్నాడు, జలుబు చేసింది. మంచుకు అడవిలోకి అయిపోతున్నాం కదా, అందుకే వేడిగా తాగుతాడు. అన్నీ వేడి నీళ్ళు అయితే కాల్చిన ఫ్రెండ్స్. రాత్రి కూడా వేడి నీళ్ళు కాల్చిచ్చిన. రాత్రి వేడి నీళ్ళు కాల్చితే కొంచెం తగ్గింది జలుబు. నీళ్ళు అయితే ఇంకా మా చిట్టి తల్లికి చిన్ని దోచి పట్టుకో, గట్టిగా పట్టుకో, పప్పు వేసుకొని ఇటు పట్టుకోనా, ఈడ పట్టుకో, ఇవల్ల ఏం కాదు, కాళ్ళేదులే అటు పట్టుకో, కింద బాగా పట్టుకో, కాళ్ళ పో తినిపో. నీళ్ళు ఎత్తుకోవచ్చపో, నేను ఎత్తుకోవచ్చపో, తినిపో నాన్న. చిట్టి తల్లి తినిపో తల్లి, జ్వరం వచ్చి పాపం బిడ్డ కొల్లాడిపోతుందమ్మా. తినిపో, నువ్వే తినిపో. దోశ తింటే మళ్ళీ నేను ఈయన దోశ పెట్టుకొని బాటిల్ నీళ్ళు కావాలంట. ఎత్తుకొంబో కూర్చొని తినిపో. చేనుకాడికి అయితే ఇంకపోతున్నాం ఫ్రెండ్స్. చతవ అయితే వేయాలి కదా, ఆయనకి చాలంట 2 దోశలే. వెళ్ళిపోతున్నాం చేనుకాడికి. చతవ ఎలా వేస్తున్నాం ఏమో చూపిస్తారు చేనుకాడ కూడా. రాత్రి నీళ్ళు కంచుకుని ఉంటే పాలు కూడా పెరుగు వేరబెట్టింది, ఎర్రగా బల వేరింది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. దీనికి గంగ కొన్ని మిగిలినాయి, ఇందులో వేసి పెట్టేసిన. ఇదైతే ఇప్పుడు చేనుకాడికి పోయి వచ్చిన తర్వాత అన్నంలో వేసుకుని ఆయన తినేచ్చాడు కొంచెం. ఇదైతే ఫ్రిడ్జ్లో పెడతాం మధ్యాహ్నం. పొయ్యి మీద కంచుకుంటే చాలా బాగుంటాయి. చేలేకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇది గిన్నెలో పోసుకొని చెట్టుకు ఒక పిరికిడి తీసుకొని ఇలా చల్లాలి. పొటాసు యూరియా కలిపినాము. పొటాసు ఏం శాతం ఇదే పొటాసు ఏం వేసినావు? ఇదంటే ఫ్రెండ్స్ ఫాస్ఫేటు, యూరియా, పొటాసు మూడు రకాలు కలిపినాడు. కలిపి ఈ విధంగా చల్లి పొటాసు, యూరియా, ఫాస్ఫేట్ 3 రకాలు కలిపినాడు. చూడండి ఎన్ని పోతున్నాయి. ఇవి అయితే అమృత పని కాదు, అడవిలో అయితే. రెండో పిల్లైనా చూడండి ఫ్రెండ్స్ ఎంతంత గొల్లలు పోతున్నాయో. ఇది ఆల్రెడీ ఇసిపెట్టేసినాడు తోట, అయినా కానీ మళ్ళీ కోసి వానకే ఇయట నీళ్ళు అయితే ఆ చావనే డిప్పులో నీళ్ళు. అప్పుడు బోర్లో రాలా ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి బొప్పాయి కూడా ఆ పక్క కూడా వేసాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ రెండో పిల్ల ఫ్రెండ్స్. ఫస్ట్ పిల్ల అయితే కాదు. ఈ విధంగా మొగ్గలు కూడా అన్నీ తుంచేసుకోవాలా, తుంచకపోతే అవి ఊసని వచ్చేస్తాయి. చూడండి కాలు బాగా ఎండిపోయినాయి, ఇంకా కొన్ని ఎండిపోయేటివి ఉన్నాయి. సతవ అయితే మా ఆయన నేర్చున్నాడు, నేను కూడా చల్లాలి. ఇంకా అలా చెట్టు కాడ చల్లాలి ఫ్రెండ్స్. పెద్ద గొల్లలు పోతున్నాయి అయితే, గొల్లలు మాత్రం బాగా ఎన్ని సీపులు పోతున్నాయి. పెంచుతాం ఒక గొల. 1 2 3 4 5 6 7 8 9 10 11 సీపులు పోయింది ఫ్రెండ్స్. 10 సీపులు 11 సీపులు తక్కువ బాగాలేదు. గొల్లలు అయితే పెద్దవి పోతున్నాయి. ఇదైతే 12 సీపులు పోయింది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సీపులు. 11 సీపులు తక్కువ బాగా ఫ్రెండ్స్. కానీ ఎలా కొడతారో ఎలా అమ్ముతాయో దేవుడు దయ్య. బాగా తెగిపోతే 10 రూపాయలు వస్తుంది, లేకుంటే మా కష్టానికి. కానీ అమ్మకపోయినా ఎట్టున్నా కూడా వ్యవసాయం అయితే సాలిచేది అయితే ఉండదు. మాకు ఇదే బతుకు తిరిగి ఇంకేం పని చేసుకోలేము. వ్యవసాయం చేసుకుంటాము ఇంట్లోకి. మాకైతే పాలు పెరుగు ఎప్పుడు ఉండాలి కాబట్టి ఇంట్లో ఎప్పుడు 1 2 గేదెలు పెట్టుకుంటాము. పుష్టిగా పాలు పెరుగు తాగుతాము. మాకు గంగా మిగిలితే ఎక్స్ట్రా అమ్ముకుంటాం కొన్ని. వాటికి ఎందుకంటే ఆ అమ్మినాటికి కూడా డబ్బులేం మాకు మిగలు ఫ్రెండ్స్. వాటికి తవుడు కావాలా, బియ్యం కావాలా. రోజు ఒక సేరు బియ్యం దబ్బర ఉడకేసి కలిపి వేస్తా కదా, అందుకని రేషన్ బియ్యం తెచ్చుకుంటాను. రేషన్ బియ్యం తెచ్చి ఉడకేసేస్తాను వాళ్ళకు. రేషన్ బియ్యము తవుడు 850 రూపాయలు మూట. తవుడు 30 కేజీలు. బియ్యం వచ్చి 850 రూపాయలు, 50 కేజీల ప్యాకెట్. అడిగితే 1 2 ఇచ్చాడు ఆయన పాపము. అవి తెచ్చుకునేది వేసుకుంటాను మా పాప ఇంట్లో, మా ఇంట్లో అవి. మా పాప కూడా మొన్న 80 కేజీలు బియ్యం ఇచ్చింది ఫ్రెండ్స్. ఎనవలు కొడుకేసుకోమని. ఎనువులు ఇన్నప్పుడల్లా మా పాప బియ్యం ఇచ్చేది పాపము. ఎత్తిపెట్టేది ఆ పాప దోశలకి వేసుకుంటుంది. కొన్ని బియ్యం ఎత్తిపెట్టేది. 80 కేజీలు బియ్యం ఇచ్చింది. మా పాప ఇచ్చినట్టు మొన్నటి వరకు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలా. ఈ విధంగా ఫ్రెండ్స్ మా వ్యవసాయము, మా సేద్యము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంక సతవ వేసుకోవాలి కదా, ఎక్కువసేపు వీడియో తెచ్చామంటే సతవ అయితే చల్లాలి ఫ్రెండ్స్. మేమైతే అవతరంగా ఉండము. మా ఆయన అయితే చల్లుతున్నాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయితే.